పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని తప్పుడు ప్రసారం చేస్తున్న ఈ జగన్ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి లేదని చుక్కా సాయిబాబా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. పెన్షన్లు ఇవ్వద్దన్నారో చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారని చెప్పి దొంగ ప్రసారం దుష్ప్రచారం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వద్దు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఇవ్వద్దని ఆపేరు, వాలంటరీ వ్యవస్థనే తీసేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రోజున అభద్రతమైనటువంటి భావంతో ఈ రోజున దుష్ప్రచారం చేస్తుందండి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి, జనసేన ప్రభుత్వం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులైనటువంటివి రాష్ట్రంలో ప్రజలు చాలా నలిగిపోతున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి దిగిపోతూ ఆయన 18,500 కోట్ల రూపాయలు మరి తన బినామీలైనటువంటి కాంట్రాక్టదారులకి, గుత్తాధిపత్యదారులకి పంపిణీ చేయడం జరిగింది రీసెంట్గా. కానీ పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వటానికే ఖజానంతా ఖాళీ చేసి కేవలం 1850 కోట్ల రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వకుండా తన గుత్తాధిపత్యదారులకి, కాంట్రాక్టదారులకి 18,500 కోట్ల రూపాయలు పంపిణీ చేసేటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అసలు పెన్షన్ అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు గారే పెన్షన్ ప్రవేశపెట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నటువంటి పెన్షన్ 5 సంవత్సరాల్లో 2,000 రూపాయలు చేసేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈయన పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పి 4 సార్లు పెంచాడండి. కానీ ఇప్పటికీ కూడా మరి సరైన రీతిలో కొంతమంది అర్హులు, అనర్హులు తీసివేసి ఒకే కోటి మీద ఒకే పెన్షన్ ఇస్తామని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకే కోటి మీద 2 పెన్షన్లు ఇచ్చినటువంటి దాఖలు కూడా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 11 రకాల పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున అభద్రతా భావంతో ఉన్న మాటలు, లేనిపోని మాటలు, కల్పితమైనటువంటి మాటలు చెప్పి పెన్షన్లు తీసేశారని చెప్పేసి లేనిపోని మాటలు, అబద్ధాల మాటలతో మరి ఈ రోజున అయితే వాలంటరీ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, వాలంటరీ వ్యవస్థను తీసేయండి అని ఎక్కడా కూడా మరి పలకలేదు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థని బలపరచాలి, వాలంటరీ వ్యవస్థని దృఢ సంకల్పంతో వాలంటరీ వ్యవస్థను పనిచేయాలని చెప్పారే తప్ప వారి అవినీతికి తావు లేకుండా పనిచేయాలని చెప్పారే తప్ప అభద్రతా భావంతో ఎక్కడా మాట్లాడలేదు. కనుక మరి చాలా మంది వాపోతున్నారు, మా పెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వద్దన్నారు అని చెప్తున్నారు. కానీ ఇది అభద్రతా భావంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడుతున్నటువంటి కపట నాటకం అని, మరి ముఖ్యంగా ఖజానంతా ఖాళీ చేసేసి ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ప్రజల మీద భారాన్ని మోపి కనీసం ఉద్యోగస్తులు కూడా టయానికి జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితి, అలాగే 4వ తరగతి ఉద్యోగస్తులకు కూడా సరైన రీతిలో వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం, ఎప్పుడైనా 1వ తారీఖు ఉద్యోగస్తులకు నువ్వు జీతాలు ఇవ్వగలిగావా? లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులకి నువ్వు టయానికి జీతాలకు ఇవ్వగలిగావా? అలాగే ఈ రోజున 1వ తారీఖు, 2వ తారీఖున బియ్యం ఇస్తున్నారు, పెన్షన్ ఎందుకు తీసేస్తారండి అసలు? కనుక మరి బ్యాంకుల సెలవులు రావటం, మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా అప్పులు తెచ్చే పెన్షన్లు ఇస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి. కనుక ఈ రోజున ఖజానంతా ఖాళీ చేసేసాడు. కనుక 1-2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. రేపటి నుంచి మీకు దగ్గరికి వచ్చి అందరూ కూడా మరి పెన్షన్లు ఇస్తారని సభాముఖంగా తెలియపరచుకుంటూ, ఎవరు అబద్ధ భావంతో ఉండకూడదని తెలియపరచుకుంటూ జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఆర్మీల రాధాకృష్ణ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ.